నల్గొండ జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒక న్యూస్ ఛానల్ ప్రతినిధిపై పోలీసుల దాడిని ఖండిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్టోవర్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జర్నలిస్టుపై భౌతిక దాడికి పాల్పడ్డ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. జర్నలిస్టుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే డిఎస్సి పెట్టాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి నిరుద్యోగ యువకులంతా కూడా ఒక కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమాన్ని కవరేజ్ కొరకు మీడియా మిత్రులు వెళ్ళడం జరిగింది. మీడియా మిత్రుల పైన దౌర్జన్య కాండ నిర్వహించారు. పోలీసుల పైన వెంటనే చర్య తీసుకోవాలి. ఈ యొక్క రిపోర్టర్ పైన చేసుకున్నటువంటి సిఐని కానీ ఆ సిబ్బందిని కానీ వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పని మేము టీయూడబ్ల్యూ ఐజేయు తరఫున నల్గొండ జిల్లా శాఖ కోరుతుంది. వెంటనే చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఫ్రెండ్లీ పోలీసు అని చెప్పని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీడియా పైన ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడటం అది చిగ్గుసేటు. మరొకసారి పునరాలోచన చేసి పోలీసు వారికి కఠినంగా శిక్షించాలని చెప్పని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతూ నల్గొండ జిల్లా శాఖ తరఫున జర్నలిస్టు మిత్రులందరినీ కాపాడాలని చెప్పని పోలీసు వారికి చెప్తూ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి మా యొక్క యూనియన్ ముందడుగు వేస్తుందని చెప్పని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.